హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి వైర్లెస్ మినీ వైఫై యూఎస్బి అడాప్టర్. యూఎస్బి అడాప్టర్ని వైఫై యూఎస్బి అడాప్టర్ని కాల్ లెన్స్కి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి ఈరోజు ప్రాక్టికల్గా చూపిస్తాను. అందుకంటే ముందు ఫస్ట్ వచ్చి మినీ యూఎస్బి వైఫై అడాప్టర్. దీని ప్రైస్ వచ్చి 350 పడుతుంది. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఒకవేళ వైఫై యూఎస్బి అడాప్టర్ కనెక్ట్ చేయాలనుకుంటే మార్కెట్కి వెళ్ళి దీన్ని బై చేయొచ్చు. 350 పడుతుంది. ఓకే, గో టు ద టాపిక్. ఫస్ట్ వచ్చి విఎం వర్చువల్ బాక్స్ ఓపెన్ చేయాలి. నేను ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్ అన్నీ వీటిలో పెట్టాను. మొత్తం ఓఎన్ఎక్స్ గెట్వే, ఓఎన్ఎస్ వర్క్ స్టేషన్, టిఎల్ ఓఎస్ఐఎన్టీ, సిఎస్ఐ లైనెక్స్, తీసుర్కి అండ్ కాలీ లైనెక్స్. మనం వచ్చి కాలీ లైనెక్స్కి ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కాలీ లైనెక్స్లోకి వెళ్ళాలి. ఓపెన్ ద కాలీ లైనెక్స్. కొంచెం టైం తీసుకుంటుంది. Wait for some time. Wait a minute. We'll log in. లాగిన్ అయింది. ఖాళీ పాస్వర్డ్ ఇచ్చేసాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసాం. ఫస్ట్ వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెయిట్ ఏ మినిట్. మిషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ వెళ్ళినప్పుడు ఇక్కడ అటాక్ 2 అని ఉంది చూడండి. ఇక్కడ వచ్చి నాట్ అని ఉంటుంది. దాన్ని తీసేసి బ్రాడ్జ్డ్ అడాప్టర్ ఇవ్వాలి. ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ చూపిస్తుంది, ఇంటెల్ వైర్లెస్ ఏసీ 950. ఇది సెలెక్ట్ చేసి ఓకే చేయాలి. ఓకే చేయకుండా బ్యాక్ వస్తే మాత్రం నాట్ అనే ఉంటుంది. కన్ఫామ్గా ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత కాలీ లైనెక్స్కి వైఫై మినీ యూఎస్బి వైఫై అడాప్టర్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి దీనికి గిటబ్ అని చెప్పి ఉంది వెబ్సైట్. దాంట్లో ఒక లింక్ తీసుకున్నాను. ఇది వైర్లెస్ వైఫై మినీ యూఎస్బి అడాప్టర్కి కనెక్ట్ చేసేదానికి ఒక గిటబ్ లింక్ తీసుకున్నాను. ఆ లింక్ ఇన్స్టాల్ చేసి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనం వైఫై చెక్ చేయాలి. ఫస్ట్ వచ్చి ఐ విల్ టేక్ ద లింక్. నేను నోట్ ప్యాడ్లో పెట్టాను. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. గో త్రూ ఇట్ వన్స్. మీరు దాంట్లోకి వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఫస్ట్ విల్ కాపీ చేసిన తర్వాత విల్ పేస్ట్. ఫస్ట్ విల్ టైప్ ఇట్ గిట్ క్లోన్. గిటబ్ లింక్స్ అన్నిటికీ ఫస్ట్ వచ్చి గిట్ క్లోన్ అని చెప్పి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డెస్టినేషన్ పాత్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేయడం వల్ల దీంట్లో చూపించట్లేదు. వెయిట్ మినిట్. ఇవి మీరు చూస్తున్నారా కమాండ్స్? మీరు ఇవి కమాండ్స్ డైరెక్ట్గా ఫస్ట్ లింక్ ఇవ్వాలి. లింక్ ఇచ్చిన తర్వాత మీకు ప్యాకెట్స్ రిసీవ్ అయిపోతుంది. కాలీ లైనెక్స్లో రిసీవ్ అయినప్పుడు 3D Broadcom ఇన్స్టాల్ 2022 అని చెప్పి టైప్ చేయాలి. వెయిట్ ఏ మినిట్. I will type it. I will already install, but once again I will try. Control C, Kali Linux, Control V. No, commands, keyboards is not working in Kali Linux. Wait a minute. Paste. ఓకే, చూడండి బ్రాడ్బ్యాండ్ ఇన్స్టాల్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆ లింక్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ కమాండ్ యూస్ చేయాలి. 3D Broadcom ఇన్స్టాలర్ 2002 అండ్ నోట్ వచ్చి సిహెచ్ మోడ్. ఈ పర్మిషన్ సిహెచ్ మోడ్ అనేది పర్మిషన్స్. మనము బ్రాడ్కామ్ ఇన్స్టాలర్కి పర్మిషన్స్ ఇవ్వాలి. కాపీ పేస్ట్ ఇన్స్టాలర్. ఓకే, you will see I will give permissions for executive file.
నేను అది ఎగ్జిక్యూట్ అయ్యేదానికి పర్మిషన్ ఇచ్చాను. మీరు తప్పకుండా ఇది ఇస్తేనే ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. అండ్ నెక్స్ట్ కమాండ్ విల్ బి బ్యాష్. ఇది ఈ కమాండ్ టైప్ చేయాలి, అప్పుడు పూర్తిగా ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోతుంది. ఓ సారీ, వెయిట్ ఏ మినిట్. నాట్ బ్యాడ్. డాష్ బ్రాడ్కామ్ డాట్ ch. ఓకే, ఇది రన్ అవుతుంది. రన్ అవుతుంది, చూసారా? ఓకేనా? ఇన్స్టాలర్ వైఫై అడాప్టర్ 1. ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది, వెయిట్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. మినిట్. ఓకే, లోడ్ అవుతుంది చూడండి. ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది, చెక్ చేయండి. ఓకే, ఐ విల్ లాగిన్ ఖాళీ. ఓకే, నేను లాగిన్ అయ్యాను. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఫస్ట్ వచ్చి డివైజెస్ యూఎస్బి, యూ విల్ సి రియల్టెక్ 802.11n. ఇది నేను నా యూఎస్బి అడాప్టర్, వైఫై అడాప్టర్. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా చూడండి. బ్యాక్ అండ్ డివైజెస్ యూఎస్బి నాట్ షోన్, చూసారా? చూపించట్లేదు. అండ్ కనెక్ట్ చేస్తున్నాను. డివైజెస్ యూఎస్బి యూసి. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే రియల్టెక్ అని చెప్పి టిక్ చూపించదు. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత టిక్ చూపిస్తుంది. 1 క్లిక్ అది ఆన్లో ఉంటుంది. ఒకవేళ కానీ మీరు డబుల్ క్లిక్ ఇస్తే అది ఆఫ్ అవుతుంది. ఓకే, అండ్ చెక్ ఇట్ ఇన్ వైఫై వర్కింగ్ ఆర్ నాట్. దే విల్ టేక్ టైం. అంటే కొంచెం టైం తీసుకుంటుంది వైఫై చూపించేదానికి. వెయిట్ ఫర్ సమ్ టైం, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, we will reboot it. రీస్టార్ట్ చేసి చెక్ చేద్దాము నిమిషం. కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి.
ఓకే, టైం తీసుకుంటుంది, ఒక నిమిషం. నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, గో టు ప్రోగ్రామ్. ఓకే, ఓపెన్ అవుతుంది. I will give password Kali. They will not show. Okay, Jesse. You will shown the Wi-Fi networks. They will be connected. మీరు ఇట్లా చేయొచ్చు. అండ్ మీకు వచ్చి నేను లింక్స్ అండ్ కమెంట్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు ఇలా చేయాలనుకుంటే మాత్రం కన్ఫామ్గా మినీ యూఎస్బీ వైఫై అడాప్టర్ ఉండాలి. అండ్ డైరెక్ట్గా వైఫైతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ వచ్చి మినీ యూఎస్బీ అడాప్టర్ ఇది ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి చూపించాను. మీకు చెక్ చేయాలనుకుంటే టర్మినల్లోకి వెళ్ళేసి IW config